హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసారా? ఈ వీడియోలో నేను టేస్టీ హెల్దీ నువ్వుల లడ్లు కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి ఆ బాండీని ఆ గ్యాస్ మీద పెట్టేసి తెల్ల నువ్వులు బాండీలో పోసి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో నువ్వులు వేయిస్తే అవి తొందరగా మాడిపోయాయి అంటే ఆ నువ్వులు చేదొస్తాయి. చేదు ఉండటం వల్ల మనం తినలేము. పిల్లలు ఏమనుకుంటారంటే నువ్వుల లడ్లు అంటే చేదు అనుకుంటారు, కానీ ఇలా చేసి చూడండి, అస్సలు చేదే ఉండవు. ఈ నువ్వులను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గంటతో కలిపితూనే వేయించాలి, లేకపోతే ఇవి తొందరగా అడుగంటుతాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారనివ్వకుండా మిక్సీ వేస్తే మిక్సీ వేడెక్కి పాడైపోతుంది. ఇది ఒక చిట్కా అనుకోండి. ఇలా చల్లారిన నువ్వులు, బెల్లము, ఇలాచి, ఎండు కొబ్బరి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను తీసుకొని వాటితో పాటు కొంచెం లైట్గా ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి. తీసుకొని లైట్గా అంటే బరగ్గా, అంత గ్రైండ్ పేస్ట్గా కాకుండా లైట్గా బరగ్గా ఇలాచీ కూడా వేయండి. ఎండు కొబ్బరిని కూడా వేసి లైట్గా బరగ్గా గ్రైండ్ చేయండి. మెత్తగా పేస్ట్ చేశారంటే తర్వాత బెల్లం కరగదు. అలా మెత్తగా చేయటం వల్ల అది బెల్లం అందుకని లైట్గా బరగ్గా బెల్లం వేసినప్పుడు కూడా అది తొందరగా గ్రైండ్ అవుతుంది. బెల్లం వేసుకొని మరలా బెల్లం వేసుకొని మిక్సీ వేయండి. మీరు ఎప్పుడైనా నువ్వుల లడ్డూలు చేశారా? మీరు చేస్తే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే ఇలానే చేస్తాను. ఇలా చేయటం వల్ల మా బాబు, మా ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఇలా బెల్లం వేసి మనం మిక్సీ పట్టుకున్న నువ్వులను నేను ఇందాకైతే నువ్వులు వేయించిన బాండీలోకి తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఎక్కడన్నా బెల్లం ఉన్నా కానీ ఏం కాదు, వాటిని అలాగా కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటాయి. ఇవి తినటం వల్ల పెద్దవాళ్ళల్లో కాళ్ళు నొప్పులు, ఎముకల నొప్పులు కూడా తగ్గుతాయి.